అమ్ము ఇంటి ముందు కృష్ణుడి పాదముద్రలు వేస్తూ ఉంటుంది. ఆనంద్, ఆకాష్, అంజు వాటికి డెకరేషన్గా పూలు సెట్ చేస్తూ ఉంటారు. పిల్లలు నలుగురు కలిసి కృష్ణుని పాదముద్రలని ఇంట్లోకి వచ్చేలా వేస్తూ ఉంటారు. అది చూసి మనోహరి, ఇచ్చెంబ కోపంగా బయటికి వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతుండగా, కృష్ణుడి పాదముద్రలు వేస్తున్నామా ఆంటీ అని అంటూ ఉంటుంది అమ్ము. కృష్ణుడి పాదముద్రల ఎందుకు అని విసుగ్గా మనోహరి అడగగానే, బుజ్జమ్మ రావడానికి అంటుంటాడు ఆనంద్. బుజ్జమ్మ ఎవరు అని అడుగుతుండగా, మా చెల్లి బుజ్జమ్మ, ఆ బాగి బుజ్జమ్మ మా ఇంటికి వస్తారు కదా అని అంటూ ఉంటారు ఆనంద్, ఆకాష్, అంజు. దాంతో మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు మదర్ తెరిసా అనాథాశ్రమంలో కూడా శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. కృష్ణుని పాదముద్రలో ఒక చిన్న అమ్మాయి అడుగులు వేసుకుంటూ వస్తూ ఉండగా చుట్టూ ఉన్న వాళ్ళు 6 6 6 అని అరుస్తూ ఉంటారు. ఇక ఆ అమ్మాయి వచ్చి కృష్ణుని దగ్గర దండం పెట్టుకుంటూ ఉండగా బాగి ఆరుని చూస్తూ ఉండిపోతుంది. 7 years తర్వాత ఆరు, బాగి ఇంటికి ఎలా చేరుతారు, మనోహరి ఎలా పని పడతారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.